श्रीगुरोः श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवाञ्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्वितां च नमावों विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांता स्वामिन्निति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यादेशतारिणे नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरत्तुषे नमः नमो ब्रह्मण्य देवाय गोब्राह्मण हिताय च जगद्धिताय कृष्णाय गोविन्दाय नमो नमः। हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांता राधा कांता नमस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपाकृपयं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम् निगमकल्पतरोद्गलितं फलं सुखमुखादमृतद्रव संयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधरा श्रीवासादि गौर भक्त वृंदा हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण। నిత్యం భాగవత సేవ తరగతికి భక్తులందరికీ వైష్ణవులందరికీ స్వాగతం సుస్వాగతం. అర్హత లేని నాకు ఈ అవకాశం కల్పించిన పరమ గురువు పరమ పూజ్య శ్రీ జయపతాక స్వామి గురు మహారాజ్ వారికి వారి గురుదేవులైన పూజ్య శ్రీ శ్రీల భక్తి వేదాంత స్వామి పరమ పూజ్య శ్రీ భక్తి వేదాంత స్వామి ప్రభువాదుల వారి గారికి, తర్వాత శిక్షా గురువులైన పూజ్య శ్రీ రూపేశ్వర చైతన్య ప్రభు, పూజ్య శ్రీ వైష్ణవ కృప ప్రభు, పూజ్య శ్రీ రఘునందన్ సేవక్ ప్రభు, పూజ్య శ్రీ జయగోవింద్ ప్రభు అందరికీ ధన్యవాద ప్రణామాలు. ఈరోజు శ్రీమద్ భాగవతము మరి షష్ఠ స్కందము సంబంధించి 8వ అధ్యాయము శ్లోకము సంఖ్య నారాయణ కవచం అధ్యాయం యొక్క నామము 8వ అధ్యాయంలో. ఇక నిన్న 18 దాకా చెప్పుకున్నాము. ఈరోజు 19వ శ్లోకము. కాబట్టి హరే కృష్ణ. 18వ శ్లోకము. హరే కృష్ణ. ధన్వంతరి భగవాన్ పాత్వపంథ్యా ద్వంద్వాద్భయాత్ వృషభో నిర్జితాత్మా యజ్ఞచ్చ లోకాదవతా జనాంత బలో గణాత్ క్రోధవశాత్ హేంద్రః. ధన్వంతరి అవతారము వైద్యుడు భగవాన్ దేవదేవుడు పాతు నన్ను రక్షించుగాక. అపధ్యాత్ మాంసము మత్తు పదార్థముల వంటి ఆరోగ్యమునకు హానికరమగు వాణి నుండి, ద్వంద్వములను భయము నుండి, వృషభదేవుడు నిర్జిత మనస్సును ఆత్మను పూర్తిగా నిగ్రహించిన వాడు, యజ్ఞుడు చ మరియు లోకాద్ జనాపవాదు నుండి, అవతాత్ రక్షించుగాక, జన అంతాత్ ఇతర జనులు సృష్టించిన ప్రమాదకర పరిస్థితుల నుండి, బలరాముడు గణాద్ గుంపుల నుండి, క్రోధవశములైన పాములు, అహీంద్రః శేషనాగ రూపమున బలరాముడు. భావము చెప్తున్నారు.
ధన్వంతరి భగవానుడు నన్ను అవాంఛిత ఆహార పదార్థముల నుండి దూరము చేసి వ్యాధుల నుండి కాపాడుగాక. అంతర్బాహ్యేంద్రియములను జయించిన ఋషభదేవుడు శీతవాత ద్వంద్వ భయముల నుండి నన్ను రక్షించుగాక. జనుల వలన కలిగెడి అపవాదు నుండి హాని నుండి యజ్ఞుడు క్రూర సర్పముల నుండి శేషుని రూపమున బలరాముడు నన్ను రక్షించుగాక. భాష్యం. భాష్యం తెలిపిన భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద్ కి జై. ఈ జగత్తు, ఈ భౌతిక జగత్తులో వలెన అన్నచో ఇచట వివరించబడినట్టు మనిషి అనేక కష్టములను ఎదుర్కొనవలసి వచ్చును. కాబట్టి ఈ 18 శ్లోకాల వరకు చెప్పిన ఉదంతాన్ని ఆధారంగా చేసుకుంటే గనక ఈ భౌతిక జగత్తులో ఇది దుఃఖాలయము, ఇది కష్టాలను ఎదుర్కోవాల్సిన ఏవైతే లోకాలు, ఈ 14 లోకాలు ఈ విశ్వం ఉందో, ఈ బ్రహ్మాండం అంతా కష్టాలమయమే ఇది. కాబట్టి కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి ప్రభుపాదులు చెప్తున్నాడు. కాబట్టి ఉదాహరణకు చెడు ఆహార పదార్థమునకు హానికరమైనవి. కాబట్టి చెడు పదార్థాలు ఆరోగ్యానికి హానికరమైనవి. అవే మద్యం, మాంసము అనేటువంటి మత్తు పదార్థాలు. మరి మద్యం అనేది, మాంసం అనేది మరి భగవంతుడు చెప్పినాడు, శ్రీకృష్ణ భగవానుడు మరి 9వ అధ్యాయము 26 శ్లోకంలో పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త ప్రయచ్చతి అని చెప్పినాడు. కాబట్టి పత్రము కాని, పుష్పము కాని, ఫలము కాని ఇవన్నీ ఉద్భిజములు. విత్తు ద్వారా మనము పంటలు పండించి ఉత్పత్తులు ఏవైతే వస్తాయో ఆ వృక్షజాతులకు సంబంధించి ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో, కాబట్టి ఆ పండ్లు, మరి కాయగూరలు, ధాన్యములు, మరి గింజలు, ఇటువంటివి తృణధాన్యములు, వీటి సంబంధించి మాత్రమే మనము నైవేద్యముగా భగవంతునికి సమర్పణ చేసి తీసుకోవాలి ఆహారంగా అని చెప్పేసి కృష్ణుడు చెప్పినాడు. కాబట్టి ఆ విధంగా మనిషి తీసుకున్నప్పుడు అవి మంచి పదార్థాలు అవుతాయి, చెడు పదార్థాలు కావు కదా. కాబట్టి ఆ విధమైనటువంటి ఆహార పదార్థాలు నాకు అందే విధంగా మరి హానికరమైన పదార్థాలు ఏవైతే ఆరోగ్యానికి హాని కలిగిస్తాయో వాటిని దూరం చేయాలని చెప్పేసి, అట్టి ఆహారం మంచి తప్పక త్యజించాలని చెప్పేసి ఇక్కడ ప్రభుపాదులు చెప్తున్నాడు. కాబట్టి ఈ విషయంలో ధన్వంతరి మనకు రక్షణను ఇవ్వగలడు. కాబట్టి వైద్యో నారాయణ హరిహి అంటే ఎవరంటే ధన్వంతరి, శ్రీకృష్ణ విష్ణువు యొక్క అవతారము. మరి వైద్యావతారం ఏదంటే ధన్వంతరి. కాబట్టి క్షీరసాగర మదనములో మరి అమృత భాండాన్ని తీసుకొచ్చింది ఎవరంటే గనక ఆ ధన్వంతరియే. కాబట్టి ఆ విధంగా మరి చెడు ఆహారము మరి ఎట్లయితే మనిషికి ఆరోగ్యాన్ని హాని కలిగజేస్తుందో ఆ ఆహారము మనిషికి తప్పక దహించాలి. కాబట్టి ఈ విషయమున ఎవరు మనకు రక్షణ ఉంటాడంటే ధన్వంతరి అవతారం, ధన్వంతరి ఉంటాడు. విష్ణు భగవానుడు సకల జీవుల యందలి పరమాత్ముడు కనుక తాను కోరినచో ఆది భౌతిక క్లేశములు, ఇతర జీవుల నుండి కలిగే క్లేశముల నుండి మనలను రక్షించగలడు. కాబట్టి ధన్వంతరి మనకు రక్షిస్తాడని చెప్పినారు. మరి విష్ణు భగవానుడు సకల జీవుల యందలి పరమాత్ముడు. కాబట్టి అందరికీ శ్రీహరే అంతరాత్మ, బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే, పరబ్రహ్మమొక్కటే, అందరికీ శ్రీహరే అంతరాత్మ అన్నమాచార్యులు చెప్పినట్టు. కాబట్టి పరమాత్మ అంతర్యామి ఎవరంటే ప్రతి ఒక్క జీవుడి యొక్క హృదయంలో ఉండే పరమాత్ముడు. జీవాత్మ, పరమాత్మ ఇద్దరు ఉంటారనమాట. కాబట్టి ఆ విష్ణు భగవానుడే సకల జీవులందులో ఉండే పరమాత్ముడు. కాబట్టి ఆయనే అంతర్యామి. కాబట్టి ఆయన తాను కోరినచో అధిభౌతిక క్లేశములు ఏవైతే ఉన్నాయో దాని నుంచి మమ్మల్ని రక్షిస్తాడు. ఎలా రక్షిస్తాడంటే గనక ఇతర జీవులలో ఉండే మరి ఆ హృదయంలో ఉండే పరమాత్ముడు ఎవరంటే, హృదయస్థ పరమాత్ముడు ఎవరంటే ఆయనే. ఎవరు? విష్ణు భగవానుడు. ఆయనే చిరుదక సాయి విష్ణువు. కాబట్టి ఆయనే పరమాత్మ, అంతర్యామి. కాబట్టి ఆయన ఆ జీవుల యొక్క హృదయంలో ఉన్నప్పుడు ఆ ఇతర జీవుల పట్ల మరి ఏ విధంగా అధిభౌతిక అంటే ఇప్పుడు ఒక తేలు కానీ, పాము కానీ ఇటువంటి జీవుల అన్నిటిలో కూడా మరి క్రూర జంతువుల, విషసర్పాల, విష కీటకములు, క్రిముల నుంచి కానీ మనల్ని కలిగించేవాడు ఎవరంటే గనక విష్ణు భగవాన్. ఎందుకంటే ఆయన అంతర్యామి. కాబట్టి ఆ జీవుల హృదయంలో కూడా ఆయన ఉంటాడు. కాబట్టి ఆయన ఆ అంతర్యామిగా ఉండే ఆయన మరి ఇక్కడ మనలను కాటు వేయకుండా, కరవకుండా చూసే బాధ్యత ఎవరు తీసుకుంటాడంటే ఆది భౌతిక, అంటే భౌతిక జీవుల పట్ల వచ్చే క్లేశములు. ఆది భౌతిక, ఆది ఆత్మిక, తర్వాత ఆది దైవిక.
కానీ ఈ 3 రకముల త్రివిధ క్లేశములు అని చెప్పేసి మనకు భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు గీతలో. కాబట్టి ఇతరుల నుంచి మనకు వచ్చే కష్టాలు ఊరికే వెళ్తా ఉంటాము. అనవసరంగా వచ్చి కుక్క కాటేస్తుంది. కాబట్టి ఈ విధంగా ఇది ఆది భౌతికము. ఊరికనే వెళ్తుంటాము. ఎవడో వచ్చేసి బండిలో, బైక్‌లో వచ్చేసి లేదా కార్‌లో వచ్చి గుద్దిపోతాడు. ఇదంతా ఆది భౌతికము. కాబట్టి అనవసరంగా మా భక్తి మేము చేసుకుంటాం. ఈయనే పెద్ద నామాలు పెట్టుకున్నాడు. ఈయనే హరే కృష్ణ అని భక్తుడైపోయినాడు అని చెప్పేసి అనవసరంగా నింద పోసుకుంటారనమాట. ఇవన్నీ ఆది భౌతిక క్లిష్టములు. కాబట్టి క్లేశములు. దీని నుంచి రక్షించే రక్షకుడు ఎవరంటే గనక సకల జీవుల యందులో ఉండే పరమాత్మ రూపంలో అంతర్యామిగా ఉండే శ్రీకృష్ణ భగవాన్ శిరోదక సాయి విష్ణువే అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు ఎవరు ప్రభుపాదులు. కాబట్టి బలరాముడు శేషావతారము. కాబట్టి సర్పముల నుంచి, క్రూర పన్నాగముల నుంచి రక్షణ పొందించే బాధ్యత ఎవరిదంటే బలరాముడిది. కాబట్టి ఆయన ఆదిశేషుడు కదా బలరాముడు. కాబట్టి ఆదిశేష అవతారమైన బలరాముడు సదా దాడి చేయటకు సిద్ధంగా ఉండేటి క్రూర పన్నాగముల నుండి, పన్నగం అంటే సర్పము. కాబట్టి క్రూర పన్నగము చాలా భయంకరమైనవి విష సర్పాలు ఉన్నాయనట. కాబట్టి అసూయ పనుల నుండి మనకు రక్షించగలడు. అసూయ చెందే వాళ్ళ నుంచి కూడా రక్షించే భగవంతుడు ఎవరంటే కనుక బలరాముడు అని చెప్పేసి ఈ శ్లోకం మనం చెప్తున్నాడు. కాబట్టి నారాయణ కవచం సంబంధించి ఇక ఈ ఇంద్రుడికి ఎవరిదైతే అంటే భగవంతుడి యొక్క కృప మరి గురువుల యొక్క రూపంలో వస్తుందన్నమాట. కాబట్టి బృహస్పతి దేవగురువు కదా. కాబట్టి ఆ బృహస్పతి యొక్క గురువు యొక్క ఆశీస్సుల వల్లనే ఇంద్రుడు స్వర్గాధిపతి అయినాడు. కాబట్టి తనను ఉపేక్షించినప్పుడు మరి గురుకృప వెళ్ళిపోతుంది. అప్పుడు ఈ బలి చక్రవర్తి దండెత్తి స్వర్గాన్ని ఆక్రమించేసి మరి ఇంద్రుని ఓడిస్తాడనమాట. అప్పుడు వీళ్ళంతా వెళ్ళి బ్రహ్మను కోరితే బ్రహ్మకు చెప్తాడు, గురుకృప లేనిదే భగవంతుడు కూడా మీకు కృప చూపలేడు, కాబట్టి గురువు కావాలా మీకు అని చెప్పినప్పుడు విశ్వరూపాన్ని వాళ్ళు ఆశ్రయిస్తారు. మరి విశ్వరూపుడు మరి షష్ఠ ప్రజాపతి తర్వాత రచన అని చెప్పేసి ఒక రాక్షస మాత కన్య యొక్క పుత్రుడు. కాబట్టి ఆయన రాక్షసులకు మేనమామ, ఆయనకు విశ్వరూపుడి రాక్షసులు మేనమామ అవుతారు. కాబట్టి వాళ్ళ పట్ల నేను కీడు చేయలేను, నేను బ్రహ్మమును అంతా ఒకటే అని చెప్పేసి, కాబట్టి బ్రహ్మజ్ఞానం కలిగిన నేను ఆ విధంగా నేను చేయలేని చెప్పేసిన మరి ఎవరైతే మరి బ్రహ్మ యొక్క ఇది ఆదేశం అని చెప్పినప్పుడు ఆయన ఒప్పుకుంటారనమాట. ఒప్పుకొని మరి ఆయనకు నారాయణ కవచం ఉపదేశిస్తాడు రక్షణ కల్పించడానికి. ఆ క్రమములో ఇప్పుడు 19వ శ్లోకము కృష్ణ ద్వైపాయన సంబంధించి. ద్వైపాయనో భగవాన్ ప్రబోధ దుద్ధస్తు పాషాండగణ ప్రమాద కల్కి కలే కాల మలాత్ ప్రాపతు ధర్మావనాయోరు కృతావతారః ద్వైపాయన సమస్త వేద జ్ఞానము ఒసగిన శ్రీల వ్యాసదేవుడు. వేద జ్ఞానము ఎవరిచ్చారంటే శ్రీకృష్ణ భగవానుడే వ్యాసుడి యొక్క అవతారం తీసుకున్నాడు. లిటరరీ కార్నేషన్ ఆఫ్ శ్రీకృష్ణ భగవాన్. కాబట్టి వేద జ్ఞానము లేకపోవటం వలన కలిగడి అజ్ఞానం నుండి మరి భగవంతుడి యొక్క అవతారముకు వ్యాసదేవుడు రక్షించుగాక అన్నాడు. కాబట్టి అజ్ఞానములో ఉంటే గనక మనము తప్పులు చేస్తాం. కాబట్టి ఈ భౌతిక జగత్తులో ఉండే అనేక క్లేశములు అనుభవిస్తూ జనన మరణ కాల చక్రములో మనం చిక్కుకుంటాం. కాబట్టి బద్ధజీవులుగా బందీ అవుతాం. కాబట్టి వాటి నుంచి రక్షించే ఏకైక జ్ఞానం ఏదంటే వేద జ్ఞానము. అది ఎవరిచ్చారంటే భగవానుడు ఇచ్చాడు. మరి అది గురు శిష్య పరంపరలో వచ్చే దానిని గ్రంథస్థం చేసింది ఎవరంటే ఆయనే మరి అవతరించినాడు వ్యాస కృష్ణ ద్వైపాయనుడు. వ్యాస భగవానుడు పరాశర భగవానుడికి తర్వాత మరి ఆ మత్స్యగంధి నుంచి యోజన గంధిగా ఉండే మాతకు మరి ఆయన ఉద్భవించాడు వ్యాస భగవానుడు. కాబట్టి ఆ విధంగా మరి వ్యాస భగవానుడు అజ్ఞానము అనే అజ్ఞానం నుండి మమ్మలను రక్షించే వాళ్ళు ఎవరంటే జ్ఞానం ఇచ్చే జ్ఞాన ప్రదాత ఎవరంటే వ్యాస భగవానుడు ఇక్కడ చెప్తున్నాడు. వేద విరుద్ధమగు కర్మల నుండి వేద జ్ఞానమును కర్మానుష్ఠానమును మరచినట్లుగా చేసేది అలసత్వము నుంచి బుద్ధ భగవానుడు నన్ను కాపాడుగాక. కాబట్టి బుద్ధావతారం. బుద్ధం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి, అహింసో పరమో ధర్మ అని చెప్పాడు. కాబట్టి జీవహింస చేయకూడదని చెప్పినారు. ఎవరంటే బుద్ధావతారము. ఆ భగవానుడి యొక్క బుద్ధావతారము ఏం చెప్తుందంటే వేద విరుద్ధముకు కర్మలు. కాబట్టి వేదము
చెప్పినది ఒక విధమైతే గనక దానికి విరుద్ధంగా వీళ్ళు మరి మాంసభక్షణకు రుచి మరిగేసి మరి జంతు బలి చేస్తున్నారు యజ్ఞం పేరుతోటి. కాబట్టి అశ్వమేధాయాగము, గోమేధాయాగములు మరి ఈ విధంగా వచ్చేసి పశువులను బలిచ్చేసి యజ్ఞమను నెపంతోటి మరి ఆ విధంగా చేసే వాళ్ళ నుంచి రక్షించాలని చెప్పి జీవులని భగవంతుడే వచ్చేసి బుద్ధావతారం తీసుకున్నాడు. ఆ అవతారం సంబంధించి ఇక్కడ చెప్తున్నా కాబట్టి వేద జ్ఞానమును కర్మానుష్ఠానమును మరచినట్లుగా కాబట్టి ఆ విధంగా వచ్చేసి కర్మకాండ సంబంధించి ఆయన బుద్ధుడు వచ్చేసి ఆ యజ్ఞములను ఆపడానికి ఆయన వచ్చాడు. కాబట్టి జీవుల యొక్క మూగ జీవుల యొక్క రక్షణార్థము కాబట్టి ఆయన మమ్మల్ని కాపాడుగాక అని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడ ఆ ఎవరు సుఖదేవ్ గోస్వామికి చెబుతున్నాడు. సుఖదేవ్ గోస్వామి చెప్తున్నాడు ఇక్కడ. కాబట్టి ధర్మ రక్షణకై అవతరించని కల్కి భగవానుడు కలి బాలిన్యమును రక్షించుగాక. కల్కి అవతారం కాబట్టి ధర్మరక్షణకు అవతరించే వారెవరంటే కలియుగంలో అంటే అంతములో వచ్చేసి 4,32,000 సంవత్సరాలలో ఇప్పుడు మనకు 5,000 సంవత్సరాలు మాత్రమే అయిపోయింది. మరి యుగాంతములో వచ్చేసి భగవానుడే కల్కి అవతారం తీసుకుంటాడు. కాబట్టి ఆ విధంగా మరి కాశ్మీరం సమయంలో వచ్చేసి మరి విష్ణు పండితుడు అని చెప్పేసి గర్భంలో ఆయన ఉద్భవిస్తాడు. కాబట్టి ఆ ధర్మరక్షణకు అవతరించిన ఈ కలి యొక్క మాలిన్యాలు ఏవైతే కలి పురుషుడి యొక్క ఈ దుష్ట ప్రభావం ఏదైతే ఉందో దాని నుంచి రక్షించే శక్తి ఎవరికి ఉందంటే కల్కి భగవానుడికి ఉంది. కాబట్టి ఆయనని ప్రార్థించాలని చెప్పేసి నన్ను రక్షించుగాక అని చెప్పేసి ఇక్కడ ఈ శ్లోకంలో ప్రార్థించడం జరిగింది. కాబట్టి ఇక ప్రభుపాదులు చెప్తున్నారు, పలు ప్రయోజనముల కొరకు అవతరించని దేవదేవుని వివిధ అవతారములను ఈ శ్లోకం పేర్కొన్నది. కాబట్టి భగవానుడు మరి చెప్పాడు, గీతలో చెప్పాడు అనమాట. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థాన తధర్మస్య తదాత్మానం అధర్మస్య తదాత్మానం సృజమ్యహం. ధర్మాన్ని సృజింపజేయడానికి అధర్మాన్ని నాశనం చేసేయడానికి నేను అవతరిస్తానని చెప్పేసి భగవాన్ చెప్పాను. కాబట్టి పలు ప్రయోజనముల కొరకు అవతరించని భగవానుని యొక్క వివిధ అవతారముల గురించి ఈ శ్లోకం చెప్పడం జరిగింది. కాబట్టి మానవుల లాభం కొరకే మహాముని యగు వేదవ్యాసుడు వేద సరస్వతము రచించాను. కాబట్టి కలియుగములో ఉండే జనులు ఏ విధంగా కష్టాలు పడతారని చెప్పేసి ఆయన దివ్య దృష్టిలో చూశాడు. ముందే 5,000 సంవత్సరాల పూర్వం చెప్పాడు. రాయేణ అల్పయుషః కళాయుష్మన్ యుగాయ జనాః మందాః సుమందమతయో మందభాగ్యో హిపద్రుతాః అని ఆయన అప్పుడే కనిపెట్టాడు. ఆయుష్ తక్కువగా ఉండే వీళ్ళు మందమతులుగా, మందబుద్ధులుగా, మరి మందభాగ్యులుగా అంటే దురదృష్టవంతులుగా వచ్చేసి అదృష్టహీనులుగా వీళ్ళు మనసు ఎప్పుడు కలతతో ఉండి ఎప్పుడు సతమతమయ్యే వాళ్ళని రక్షించాలని చెప్పేసి ఉద్దేశంతో భగవానుడు ఇక్కడ వ్యాస భగవానుడి రూపంలో మరి వేద సరస్వతం రచించారు. కనుక అజ్ఞానం నుండి బయట పడగోరినచో మనుజుడు వ్యాస భగవానుడు రచించిన చతుర్వేదములను, కాబట్టి చతుర్వేది కావాలి. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదములు అని చెప్పేసి నాలుగు వేదములు, 108 ఉపనిషత్తులు, వేదాంత సూత్రములు, బ్రహ్మసూత్రములు, అధాతో బ్రహ్మ జిజ్ఞాస అనే ముఖ్య సూత్రాన్ని మరి ప్రతి ఒక్కళ్ళు దాన్ని పట్టుకోవాలి. మహాభారతమును, శ్రీమద్ భాగవతము మరియు మహాభారతమును శ్రీమద్ భాగవతము మహాపురాణము అంటే బ్రహ్మసూత్రములకు వేదవ్యాసుని యొక్క భాష్యం ఏదయ్యా అంటే శ్రీమద్ భాగవతం. కాబట్టి ఆ భాగవతం యొక్క వేద సూత్రముల యొక్క సారాంశము. కాబట్టి ఆ అవిద్యాజాలము నుండి బయటపడుటకు వ్యాసదేవుని కరుణ వలననే మనకు అన్ని దివ్య జ్ఞాన గ్రంథములు లభించినవి. కాబట్టి ఇక జయదేవ కోసం చెప్తారు, తాను రచించిన దశావతార స్తోత్రం నుంచి నిందసి యజ్ఞ విధేరహ శృతి జాతం సదయ హృదయ దర్శిత పశుఘాతం కేశవద్రూత బుద్ధ శరీరా జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ జగదీశ హరే. జనులను అత్యంత హేయమగు పశువధ కార్యము నుండి
వివరింప జయుటకై భగవానుడు అవతరించాడు. బుద్ధావతారం అని చెప్పేసి ఇక్కడ జయదేవ గోస్వామి చెప్తున్నాడు, తన దశావతార స్తోత్రం చెప్తున్నాడు. కాబట్టి మూగ జీవులను కాపాడుటకే బుద్ధదేవుని కార్యము. వైదిక యజ్ఞములందు బలి ఇచ్చు నెపమున పశువతను కొనసాగించు పాషాండులు మోసం చేయునప్పుడు వేదోపదేశము పశువతను అనుమతించినచో ఆ వేదమును నేను సమ్మతింపను అని బుద్ధ భగవానుడు పలికెను. ఈ విధంగా బుద్ధుడు వేదానుసారము వర్తించిన వారిని నిజముగా కాపాడాను. కనుక మనుషుడు బుద్ధుని శరణు చొచ్చినచో వేద ఆదేశములు దురుపయోగము కానట్లుగా ఆ అవతారమూర్తి తోడ్పడగలడు. కాబట్టి కల్కి అవతారము కూడా చెప్తున్నాడు ఇక్కడ. కాబట్టి బుద్ధావతారము, తర్వాత ధన్వంతరి అవతారము, బుద్ధావతారము, తర్వాత కల్కి అవతారం గురించి చెప్తున్నాడు ఇక్కడ. కాబట్టి కల్కి అవతారం అంటే కలియుగమునందు జన్మించడి నాస్తిక వర్గము వారిని దుర్మాడడి భీకరమైన అవతారము. నాస్తికులు, దేవుడు లేడు, దేవుడు ఎక్కడున్నాడు అని చెప్తారనమాట. ఎవరంటే వీళ్ళు నాస్తికులు. వీళ్ళు దేవుడికి రూపం లేదు అనే వాళ్ళు ఒక రకమైన భక్తులైతే గనక, అసలు దేవుడే లేడని చెప్పే నాస్తికులను వాళ్ళని దునుమాడడానికి ఖడ్గధారి అయి వస్తాడనమాట భగవానుడు. కల్కి అవతారం అని వస్తాడు. కాబట్టి ప్రస్తుత కలియుగ ఆరంభముననే అనేక అధర్మములు ప్రబలి ఉన్నాయి. ఇప్పుడు కలియుగ ఆరంభమే. కలియుగం యొక్క ఆయుర్దాయం వచ్చేసి 4,32,000 సంవత్సరాల్లో 5,000 సంవత్సరాలు మాత్రమే పూర్తయినాయి. 5,000 సంవత్సరాలు పూర్తయిన ఇప్పుడే అధర్మము చాలా ప్రబలిపోయింది అని చెప్తున్నాడు ఇక్కడ ప్రభుపాద. ఇక కలియుగము ముదిరిన కొలది అనేకములకు మిథ్యాధర్మములు నిక్కముగా చోటు చేసుకొనగలవు. కాబట్టి కలియుగం ఇంకా ముదిరి అంటే 4 లక్షలు అయిపోయినాయి అనుకోండి. 4 లక్షల వయసు ఆయుష్ అయ్యే లోపల కలియుగంలో వచ్చేసి ఇప్పుడే వచ్చినాయి చాలా. అవి ఏంటి మతాలు వచ్చినాయి, ఏంటి ఈ కైతవ ధర్మాలు అంటారు వీటిని. కాబట్టి మేము క్రైస్తవులము, మేము ఇస్లాం మతం మాది అని చెప్పేసి అనేక మరి అధర్మపరమైనవి ఉన్నాయి. కాబట్టి వాటిని ఇటువంటివి నిక్కముగా ఇంకా చాలా వేల కొలది మిథ్యా ధర్మాలు వస్తాయంట. కాబట్టి మరి కలియుగము యొక్క ఇది ధర్మం ఇది. కాబట్టి ఆ విధంగా మిథ్యా ధర్మాలు వచ్చేస్తాయి అంతే కలియుగంలో. కాబట్టి యాక్చువల్గా కలియుగ ధర్మం ఏమిటంటే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని కలవు తత్ హరికీర్తనం అని చెప్పేసి మరి పద్మపురాణంలో భగవంతుడు చెప్పాడు కదా. కాబట్టి హరికీర్తన చేయడం వదిలేసేసి నానా రకాల దేవీ దేవతల యొక్క భజనలు చేసుకుంటూ కూర్చుంటారు. సాయిబాబా భజన ఇత్యాదివన్నీ పెట్టుకొని కూర్చుంటారు. ఇది తప్పు. ఇది అన్ని మిథ్యాధర్మాలు. ఇవన్నీ మిథ్యాధర్మాలు, కైతవ ధర్మాలు అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి శ్రీకృష్ణ భగవానుడు తెలిపినట్టి నిజమైన ధర్మమును అనగా తన పాద పద్మములకే శరణు జొచ్చవలని ఆ దేవదేవుడు తెలియజేసిన ధర్మమును మనుషులు విస్మరించగలరు. కాబట్టి కలియుగంలో కృష్ణ భగవానుడు ఏం చెప్పాడు? మన్మనాభవ మద్భక్తో మధ్యాజీమాం నమస్కరు అని చెప్పినప్పుడు. కాబట్టి మనసులో నిరంతరము నా చింతన చేయి, తర్వాత నా భక్తులు కమ్ము, నన్ను పూజించుము, నాకు నమస్కారం చేయమని చెప్పాడు. కాబట్టి ఇది మర్చిపోతారు కలియుగంలో. కాబట్టి వీళ్ళు విస్మరిస్తారు. ఎందుకంటే దేవుడు లేడు, ఎవరు చెప్పినారు, ఎవరు కృష్ణుడు ఎవరు, ఇవన్నీ. కాబట్టి భౌతిక ప్రశ్నలు వేస్తారు. కాబట్టి కలియుగ ప్రభావం దురదృష్టవశాత్తు మూర్ఖజనులు శ్రీకృష్ణుని శరణుజొచ్చారు. కాబట్టి వీళ్ళంతా ఎవరంటే మూర్ఖులు అనమాట. మూఢ అంటే గాడిదలు. కాబట్టి వైదిక ధర్మమునకు చెందిన వారమని తెలుపుకొనడి వారు కూడా నిజమునకు వేద విరుద్ధముగానే వర్తింతురు. మరి మేము వైదికులం అంటారు. వేద జ్ఞానం ప్రకారంగా మేము వైదిక జీవితాన్ని మేము గడుపుతున్నాము అని చెప్పే వాళ్ళు కొంతమంది ఉన్నారు. మరి వైదిక ధర్మమునకు చెందిన వారే అయినా కూడా వాళ్ళు ఏం చేస్తారంటే వేదములో చెప్పిన దానికి విరుద్ధంగా ఉంటారన్నమాట. వాళ్ళంతా టీలు తాగుతారు, కాఫీలు తాగుతారు, మాంసభక్షణ చేస్తారు, మరి గుడ్లు తింటారు. కాబట్టి ఎవరేది చెప్పినను అది ముక్తి పదమే ఎను నెపమున వారు ప్రతిరోజు ఒక రకమైన ధర్మ విధానం తయారు చేయుచుందురు. చూడండి, ప్రభుపాదులు చెప్తున్నాడు కలియుగం వచ్చేసి ఎవరెంత చెప్పినా కూడా వినరన్నమాట. ముక్తి పదమే అంటారు. అంటే ఎవరైనా కావచ్చు. అంటే వీధికి ఒక అవతారం బాబాలు వస్తారనమాట. వీధికి ఒక బాబా వస్తాడు. కాబట్టి ఆ బాబా చెప్పినాడు అదా ఆ తిక్కమ్మ, తిక్క స్వామి, ఈ తిక్కమ్మ, తర్వాత
పోలేరమ్మ వీళ్ళంతా చెప్పినారు ఇదే ధర్మము, కాబట్టి ఈ ధర్మ విధానం మనం పాటించాలా అని చెప్పేసి అనేక మరి కైతవ ధర్మాలు తీసుకుంటారు అని చెప్పి చెప్తున్నాడు ఇక్కడ. అట్టి నాస్తికులు సాధారణంగా యతమత తత్పథ అని పలుకుచుందురు. యతమత తతపథ. యతమత ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకోవచ్చు. దీని భావం ఏంటంటే, దీని భావము అనుసరించిన మానవ సంగమున వేద కొలది అభిప్రాయములు ఉన్నను ప్రతి అభిప్రాయము కూడా సక్రమమైన ధర్మమే. కాబట్టి వాళ్ళు అంటారు మూర్ఖుల యొక్క ఈ తత్వమే మాదే సక్రమమైన ధర్మం, మీదే కాదు అని చెప్పేసి మరి వాదిస్తారనమాట. కాబట్టి మేము అంటే తన పట్టిన కుందేలకు మూడే కాళ్ళని విధంగా మరి మాదే సక్రమమైన ధర్మం నుంచి మూర్ఖంగా వాదిస్తున్నారు. కాబట్టి మూర్ఖుల యొక్క ఈ తత్వమే వేద ప్రతిపాదితమగు ధర్మము నశించిపోనట్లుగా చేసినది. కాబట్టి మతం అంటే ఏమి? ఇష్టము. యతమత అంటే ఎవరి ఇష్టం వచ్చిన వాళ్ళకు నచ్చిన విధంగా మరి తన మార్గాన్ని తన సిద్ధాంతాలు ఏర్పాటు చేసుకొని ఇది మా మతము అనేది ఎక్కువగా ప్రభావము ఈ కలియుగంలో వచ్చేసి మరి ఆ విధంగా పతనమైపోతారు, పడిపోతారు, నశించిపోతారు, నరకానికి పోతారు. కాబట్టి అవి ధర్మాలు కావవి, అవి కైతవ ధర్మాలు అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు ప్రభుపాదు. కాబట్టి మూర్ఖుల యొక్క ఈ తత్వమే. కాబట్టి మూర్ఖుడు ఏం చేస్తాడంటే నాది ధర్మమే, నీదేం ధర్మం నీది అంటాడు అనమాట. కాబట్టి మూర్ఖుల యొక్క ఈ తత్వమే వేద ప్రతిపాదితమగు ధర్మము నశించిపోనట్లుగా చేయుచున్నది. కాబట్టి ఈ మతాలంతే కదా, ఇప్పుడు క్రైస్తవ మతము, మాది ఇస్లాం మతం అనేవి అవన్నీ ఏంటంటే ఈ మరి వేద ప్రతిపాదితమగు ధర్మాన్ని నాశనం చేసేవి అవన్నీ ధర్మ విరుద్ధాలు అవన్నీ. కాబట్టి కలియుగము ముదిరిన కొలది అటువంటి తత్వముల ప్రభావము మరింత వృద్ధి కాగలదు. చివరకు కలియుగాంతమున కేశవుని భీకరావతారమైన కల్కి దేవుడు ఆవిర్భవించి నాస్తికులను దుమాడి కేవలం భగవద్భక్తులను రక్షించును. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. కాబట్టి కల్కి భగవాన్ అవతారం వస్తాడు, కల్కి భగవానుడు వస్తాడు, వచ్చి భగవంత్ భక్తులను మాత్రమే వదిలేసి ఈ నాస్తికులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ తలలు తీసేస్తాడు. మాం కేశవో గధయా ప్రాతరవ్యాధ గోవింద అసంగవ మాత్తవేణు నారాయణ ప్రాణ ఉదాత్త శక్తిర్మధర్మేంద్రియే నిందేనే విష్ణురరీంద్ర ప్రాణి. కేశవుడు గదతో నన్ను ప్రాతకాలమున రక్షించుగాక. ప్రాతకాలమున కేశవుడు గదతో రక్షిస్తాడు. వేణుగాన వినోదియగు గోవిందుడు దినము యొక్క 2వ భాగమున నన్ను రక్షించుగాక. కాబట్టి తొలిజాము మలిజాము అని చెప్పేసి అంటారు కదా. కాబట్టి ప్రాతకాలం అంటే తొలిజాము, మలిజాము అంటే ఏమిటి? కృష్ణుడు వేణువుతో ఊదేసి మరి 2వ దినము భాగమున రక్షిస్తాడు వేణుగానంతో గోవిందుడు కృష్ణుడు. సర్వశక్తి సమన్వితుడగు నారాయణుడు దినము యొక్క 3వ భాగమునందు నన్ను రక్షించుగాక అంటాడు. కాబట్టి శాత్రవ సంవారమునకు చక్రధారియగు విష్ణువు దినము యొక్క 4వ భాగమున రక్షించుగాక. కాబట్టి కేశవ, తర్వాత గోవింద, నారాయణ, విష్ణు, ఈ విధంగా 4 జాములకి 4 రక్షిస్తారని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు ఈ శ్లోకములో. కాబట్టి ఇక భాష్యం ప్రభుపాదులు చెప్తున్నా చూడండి. వైదిక జ్యోతిష్య గణనము అనుసరించి రేయి ముంబవులు 12 గంటలకు బదులుగా 30 ఘటికలుగా 24 నిమిషములు విభజింపబడినవి కనుక రేయింబవళ్ళు 5 ఘటికలను కలిగినట్టి 6 భాగములుగా విభజింపబడును. రేయింబవళ్లకు సంబంధించిన ఆ 6 భాగములలో రక్షణార్థం భగవానుడు వివిధ నామములలో సంబోధింపబడును. మధురాధిపతి అయిన కేశవుడు దినము యొక్క మొదటి భాగమునకు ప్రభువు, బృందావనాధిపతి యగు గోవిందుడు 2వ భాగమునకు ప్రభువు. కాబట్టి కేశవుడు అంటే మధురాకు ప్రభువు ఆయన, గోవిందుడు అంటే మరి బృందావనానికి ప్రభువు ఆయన. కాబట్టి ఈ విధంగా ప్రభుపాదులు చెప్తున్నారు. నెక్స్ట్ ఇక 21వ శ్లోకము. దానవులకు పరమ భీకరమగు ధనువును దాల్చిన మధుసూదనుడు దినము యొక్క 5వ భాగమున నన్ను రక్షించుగాక. బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా ఆవిర్భవించినట్టు మాధవుడు సాయంకాలం నన్ను రక్షించుగాక. రేయి ఆరంభమున ఋషికేశుడు నన్ను రక్షించుగాక.
నడిరేయి రాత్రి అందరి 2వ 3వ భాగములు జాములు ఎందు పద్మనాభుడే నన్ను రక్షించుగాక అని ఇక్కడ నారాయణ కవచ స్తోత్రాన్ని ఇక్కడ మరి శిష్యుడైన మరి దేవేంద్రుడికి గురువైన విశ్వరూపుడు ఇవన్నీ బోధిస్తున్నాడు ఈ క్రమములో. కాబట్టి ఇక్కడ దినము యొక్క మొదటి భాగంలో ఎవరు రక్షిస్తారంటే కేశవుడు. ఎవరైనా మధురా నగరము కదా, మధురాధిపతి. తర్వాత దినము యొక్క 2వ భాగమును రచించేవారు అంటే ఎవరు? గోవిందుడు అంటే ఎవరు? కృష్ణుడు. ఈయనెవరు? బృందావనాధిపతి. మరి దినము యొక్క 3వ భాగము లో రక్షించే వాళ్ళు ఎవరంటే నారాయణుడు. కాబట్టి నారాయణుడు. కాబట్టి ఇక్కడ ఈ భౌతిక జగత్తు యొక్క మొదటి అంశ ఆయన. కాబట్టి దినము యొక్క 3వ భాగాన్ని 4వ భాగంలో రక్షించే వాళ్ళు ఎవరంటే శాత్రవ సంహారం. అంటే ఈ శత్రువులు అధర్మపరమైన వారు ఎవరైతే ఉన్నారో రాక్షసులని, అటువంటి వాళ్ళని చక్రధారి అయి విష్ణు యొక్క చక్రముతో విష్ణు వచ్చేసి వాళ్ళని సంహారం చేస్తారనమాట. అతను 4వ జామున అంటే 4వ భాగంలో రక్షించుగాక అన్నారు. తర్వాత ఇక మరి 5వ భాగం ఏదైతే ఉందో మరి మధుసూదనుడు దానవులను భీకరమగు ధనువును తాల్చినవాడు. కాబట్టి మరి మధుసూదనుడు అంటే మధుకైటబుల యొక్క రాక్షసులు ఎవరైతే దానవులు ఉన్నారో వాళ్ళని మరి దునుమాడిన ఆ మధుసూదనుడు 5వ భాగాన్ని రక్షిస్తాడు. 5వ భాగమున సమయమున మమ్మల్ని రక్షించుగాక అని చెప్పేసి కోరాలని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా ఆవిర్భవించినట్టు మాధవుడు సాయంకాలం నన్ను రక్షించుగాక. కాబట్టి బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా ఆవిర్భవించిన మాధవుడు మరి ఎవరైతే ఉన్నారో మరి ఆ భగవంతుడు మాధవుడు మమ్మల్ని రక్షించుగాక. ఆ తర్వాత 6వ జామున అంటాడు. కాబట్టి రేయి ఆరంభమున, రేయి అంటే ఇక సాయంకాలము, ఆరంభము ఋషికేశుడు నన్ను రక్షించుగాక. కాబట్టి ప్రాతకాలం అంటే రేయి అంటే రాత్రి ఆరంభములో అంటే మళ్ళీ సంధ్య, తొలి సంధ్య, తర్వాత రాత్రి. కాబట్టి నడిరేయి రాత్రి అంతని 2వ 3వ భాగమునందు పద్మనాభుడిని రక్షించుగాక అని చెప్పేసి శ్లోకాలు చెప్తున్నాయి. తర్వాత 22వ శ్లోకము వక్షస్థలమున శ్రీవత్సలాంఛనుడగు దేవదేవుడు అర్ధరాత్రి నుండి అరుణోదయం వరకు నన్ను రక్షించుగాక. తర్వాత మళ్ళీ అర్ధరాత్రి తర్వాత ఉండే అర్ధరాత్రి నుండి అరుణోదయం వరకు అంటే రాత్రి 12 గంటల తర్వాత నుంచి ఉదయము 6 గంటలు అంటే సూర్యుడు ఉదయించేంత వరకు అరుణోదయం సూర్య యొక్క అరుణ కిరణాలు వచ్చేంత వరకు రక్షించేవాడు ఎవరంటే కనుక దేవదేవుడు. ఎవరు? విష్ణువు. కాబట్టి వక్షస్థలమున శ్రీవత్సలాంఛనుడు. కాబట్టి వక్షస్థలే కౌస్తుభం. కాబట్టి వక్షస్థలంలో శ్రీవత్సము తర్వాత కౌస్తుభము. శ్రీవత్సం అంటే అది శ్రీ లక్ష్మీ మాత యొక్క ఆ చిహ్నం. అక్కడ ఆయన మచ్చలాగా ఉంటుంది భగవంతుడికి. కాబట్టి ఆ భగవానుడు దేవదేవుడు అర్ధరాత్రి నుంచి అరుణోదయం నన్ను రక్షించుగాక అని చెప్పేసి ఇక్కడ కోరినారు. కాబట్టి ఖడ్గదారియగు జనార్దనుడు రాత్రి చివరన ఖడ్గదారి. కాబట్టి కృష్ణుడి దగ్గర విష్ణు దగ్గర ఖడ్గం ఉంది కదా, నందకము. కాబట్టి ఆ ఖడ్గదారి అయిన జనార్దనుడు మరి రాత్రి చివరన రక్షించుగాక అన్నాడు. కాబట్టి దామోదరుడు ప్రభాత కాలమున. కాబట్టి దామోదరుడు అంటే ఏమి? వేకుజామున 5 గంటలకు లేస్తారు కదా కృష్ణుడు. కాబట్టి దామోదరు. కాబట్టి ప్రభాత కాలమున ఆ దామోదరుడు నన్ను రక్షించుగాక అని చెప్తున్నాడు. కాబట్టి విశ్వేశ్వరుడు రేయింబవలు సంధి సమయమున నన్ను కాపాడుగాక. కాబట్టి విశ్వేశ్వరుడు అయిన భగవానుడు రేయి పంగలకు సంధి సమయం ఉంటుంది కదా, ఆ మధ్య సమయాన్ని సంధి సమయం అంటారు. ఆ సమయమున ఎవరు రక్షించాలంటే విశ్వేశ్వరుడు, ఆ భగవానుడు. కాబట్టి విశ్వాలకు ఈశ్వరుడు అన్ని కదా, సర్వలోక మహేశ్వరం ఆయన శ్రీకృష్ణ భగవాన్ రక్షించుగాక అని చెప్పేసి చెప్తున్నారు. ఇక 23వ శ్లోకం దేవదేవునికి నియుక్తమై నలు దిక్కుల చరించినట్టి చక్రాయుధము తీక్షణమగు అంచులు కలిగినదై ప్రళయాగ్ని సమముగా నాశకారి అయి ఉన్నది. ప్రళయాగ్ని సమముగా నాశకారి అయి ఉన్నది. వాయు సహాయమున అగ్ని తృణరాశిని దగ్ధమునర్చినట్టు ఆ చక్రాయుధము నా శత్రువులను దగ్ధమునర్చుగాక. కాబట్టి
నారాయణుడి యొక్క మరి చక్రాయుధం ఏదైతే ఉందో, సుదర్శన చక్రం ఏదైతే ఉందో దాని గురించి ఇక్కడ చెప్తున్నారు ఇక్కడ. కాబట్టి దేవదేవునిచే నియుక్తమై నలుదిక్కుల చరించినట్టి ఆ చక్రాయుధం ఏదైతే ఉందో అన్ని దిక్కులా వెళుతున్నది. కాబట్టి ఎక్కడైనా వెళుతున్నది. కాబట్టి ఆ నలుదిక్కుల సంచరించే తీక్షణమగు అంచులు కలిగి వాటికి మరి కొన్ని వేల సంఖ్యలో అంచులు ఉంటాయి. ఆ చక్రాయుధానికి తీక్షణంగా ఉంటాయి అంచులు కలిగినది ప్రళయాగ్ని. అందులో ఏముంటుందంటే ప్రళయకాలంలో ఉంటే అగ్ని దాగి ఉందన్నమాట. ఆ విధంగా భస్మం చేసేస్తుంది అనమాట, కాల్చేస్తుంది. కాబట్టి ఆ ప్రళయాగ్ని సమానంగా ఉండే ఆ నాశకారి అయి ఉన్నది ఆ చక్రాయుధం. కాబట్టి ప్రళయకాలములో అగ్నినంతటి శక్తివంతమైన అగ్నిజ్వాలలు ఆ చక్రము యొక్క వాడి అయిన అంచులు ఏవైతే ఉన్నాయో ఎంతో శక్తివంతమైనవి. ఎంత శక్తివంతమైన ప్రళయాగ్ని సమముగా ఉంటాయి. కాబట్టి ఆ ఆ వాయు సహాయంతో వచ్చేసి ఏ విధంగా అయితే అగ్ని మరి అగ్ని మండాలంటే ఏం కావాలి? వాయు సహాయం కావాలి. కాబట్టి వాయుదేవుడి యొక్క వాయువు యొక్క సహాయంతో అగ్నిదేవుడు స్వరూపమైన అగ్ని ఎప్పుడు తృణరాశి అంటే ఈ ఈ ఎండిపోయిన మరి ఏవైతే తృణములు ఉంటాయో మరి ఆ సమిధలో ఉంటారు కదా యజ్ఞంలో వేసేవి. కాబట్టి ఆ తృణరాశిని ఎట్లయితే కాల్చి భస్మీపటలం చేస్తాయో ఆ విధంగా నా శత్రువులని నాశనం చేయాలా. ఎవరు? ఆ చక్రాయుధధారి అయిన ఆ చక్రాయుధము అంటే ఆ సుదర్శనుడు నా శత్రువును నాశనం చేయగాక అని చెప్పేసి ఇక్కడ కోరడం నేర్పినాడు శిష్యుడికి. ఎవరు? విశ్వరూపుడు దేవేంద్రులకు. కాబట్టి ఇంకా నెక్స్ట్ 24 శ్లోకం. దేవదేవుని హస్తమందరి ఓ గదా, పిడుగు వంటి నిప్పురవ్వలను సృష్టించినట్టు నీవు భగవంతునికి అతి ప్రేమైన దానవు. కాబట్టి మరి విష్ణు యొక్క చేతిలో గద ఉంది. కాబట్టి ఆ గదాను గురించి చెప్తున్నాడు. దేవదేవుని హస్తమందలి ఓ గదా, పిడుగుల వంటి నిప్పురవ్వలను సృష్టించినట్టు నీవు భగవంతునికి అతి ప్రేమైన దానవు. నేను కూడా అతని సేవకుడినే. కాబట్టి గద కూడా ఒక భక్తుడే. కాబట్టి ఓ గదా, నీవు నిప్పురవ్వలను సృష్టిస్తావు. నీవు మరి భగవంతుడి యొక్క చేతిలో ఉన్నావు నీవు. కాబట్టి నీవు ఎంత భగవంతుడి ప్రియమైన దానివో నేను కూడా ఆ భగవంతుడి యొక్క భక్తున్నే. కనుక పుష్పాండులు, వినాయకులు, రాక్షసులు, యక్షులు, భూత గ్రహముల వంటి చెడు జీవులను పొడిపొడిగా చేయుటలో నాకు తోడ్పడము. కాబట్టి ఈ దుష్టశక్తులు ఏవైతే ఉన్నాయో మరి కుష్మాండులు, వినాయకులు, నాయకులు కాదు అనమాట. వీళ్ళు నెగటివ్ ఎనర్జీ. నాయకులు కాదు, వినాయకులు. కాబట్టి కుష్మాండులు వీళ్ళంతా దుష్టశక్తులు ఏవని? కుష్మాండులని, వినాయకులని, రాక్షసులని, యక్షులని మరి భూతగణములు ఏవైతే గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ చెడు జీవులు అనమాట. ఈ చెడు జీవులని పొడి చేయడానికి నీవు నాకు సహకరించు, నాకు తోడ్పడము, నాకు సాయం చేయము అని చెప్పి నేను కూడా కృష్ణ భక్తుడిని అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ 25వ శ్లోకము. ఓ శంకరాజమా, పాంచజన్యమా. మరి కృష్ణుడి యొక్క చేతిలో ఉండేది, విష్ణు యొక్క చేతిలో ఉండేది శంఖం పేరేం పేరు? పాంచజన్యము. ఆ శంకరాజం అది. కాబట్టి ఓ శంకరాజమా, పాంచజన్యమా, నీవు సదా శ్రీకృష్ణ భగవానునిచే పూరింపబడుదానవు. కనుక రాక్షసులు, ప్రమదులు, ప్రేతములు, మాతృకలు, పిశాచములు, భయంకరమగు కన్నులు కలిగిన బ్రహ్మరాక్షసులు వంటి శత్రువుల హృదయములలో భీతిని కలిగించినట్టి భయంకరమగు శబ్దమును చేయుదువు. కాబట్టి శంఖము పూరిస్తే గనక ఎవరు భయపడతారంటే కనుక దుష్టశక్తులు. ఎవరా దుష్టశక్తులు అంటే ఇక్కడ నీవు ఇక చెప్తున్నాడు. ఓ శంకరాజమా, పాంచజన్యమా, నీవు సదా శ్రీకృష్ణ భగవానునిచే పూరింపబడుదానవు. కాబట్టి ఆ శంకరాజమైన పాంచజన్యాన్ని పూరించేవారు ఎవరంటే దేవదేవుడు శ్రీకృష్ణ భగవాన్. కాబట్టి ఆ పూరించినప్పుడు ఆ శబ్దానికి రాక్షసులు, తర్వాత మరి ప్రమదగణాలు, తర్వాత ప్రేతములు, తర్వాత మాతృకలు, తర్వాత పిశాచములు, భయంకరము కన్నులు కలిగిన బ్రహ్మరాక్షసులు, ఇటువంటి శత్రువుల యొక్క వీళ్ళంతా ఎవరంటే నెగటివ్ ఎనర్జీ. కాబట్టి
మరి పాజిటివ్ ఎనర్జీ అంటే భగవంతుడు కాబట్టి, వీళ్ళందరూ శత్రువులు కాబట్టి వీళ్ళందరి హృదయంలో వచ్చేసి భీతి కలుగుతుందన్నమాట. ఆ శబ్దం విన్న వెంటనే అక్కడ నుంచి పారిపోతారు. మరి ఆ రాక్షస వనితల యొక్క గర్భస్రావం కూడా అవుతుందంట ఆ శబ్దం వినినప్పుడు. గత శ్లోకంలో మరి చెప్పడం జరిగింది. కాబట్టి ఆ విధంగా భయంకరమగు శబ్దమును చేయదు నీవు చేసి ఆ విధంగా శత్రువులను భయము హృదయమునందు భయము పుట్టించి వణికిస్తావు నీవు అని చెప్పి చెప్తున్నారు 25వ శ్లోకం నందు. ఇక ఓ ఖడ్గరాజమా, ఇది చివర ఆపేస్తాం. ఇది ఓ ఖడ్గరాజమా, నందకము కృష్ణుడు యొక్క విష్ణువు యొక్క చేతిలో ఉండేది ఖడ్గం పేరే పేరు నందకం. కాబట్టి ఓ ఖడ్గరాజ ఓ తీక్షణమగు ఖడ్గరాజమా, దేవదేవునిచే నియుక్తమై నీవు నా శత్రువులను ముక్కలు చేయుము, నా శత్రువులను ముక్కలు చేయుము. ఓ శతచంద్ర చక్ర చిహ్నితమగు డాలా, పాప మయులకు శత్రువుల కన్నులను కప్పివేయము, వారి పాప భూయిష్టమగు కన్నులను పెరిగివేయము. కాబట్టి ఇక్కడ భగవంతుడి యొక్క ఖడ్గము డాలు గురించి మరి కీర్తిస్తున్నాడు ఇక్కడ. కాబట్టి రక్షించండి ఓ ఖడ్గరాజమా, ఓ నందకమా, దేవదేవుని ఆ నందకమే కదా మరి అన్నమాచార్యులుగా వచ్చి మరి కీర్తనలు చేసేసి 32,000 కీర్తనలు చేసి హరి కీర్తనలు చేసి మాకు ఎంతో మరి భక్తులని ఉద్ధరించడానికి ప్రయత్నం చేసినారు. కాబట్టి ఆ ఖడ్గరాజమైన నందకం గురించి ప్రార్థన, ఓ దేవదేవునికి నియుక్తమగు నీవు నా శత్రువులను ముక్కలు చేయము. కాబట్టి ఆ శత్రువులు ముక్కలు చేయి, ఓ ఖడ్గరాజమా ముక్కలు చేయి, నా శత్రువులను ముక్కలు చేయము అని చెప్పేసి మళ్ళీ బతిమలాడుతున్నాడు. తర్వాత ఓ శతచంద్ర చక్ర చిహ్నితమగు డాలా, అక్కడ ఆ డాలులో వచ్చేసి చంద్రము యొక్క చంద్రుడు మాదిరిగా శతచంద్రములు ఉన్నాయన్నమాట. అటువంటి డాలు మరి ఆ డాలు పాపమయులకు శత్రువుల కన్నులు కప్పివేయి. ఆ డాలుతో ఏం చేయాలా? కప్పివేయాలి. మరి ఆ పాప భూయిష్టమైన ఆ కన్నులు పెరికివేయి అని చెప్పేసి ఆ డాలుకు కూడా ప్రార్థిస్తున్నాడు. ఇది నారాయణ కవచ స్తోత్రము. 26 శ్లోకాలు అయిపోయినాయి. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవ బృందికి జై, శ్రీల ప్రభుపాదికి జై, శ్రీల గురుదేవికి జై, నితాయ్ గౌర్ ప్రేమానందే, హరి హరి బోల్. ఇక ఈ నారాయణ కవచం ఉపదేశించే క్రమములో మరి దేవేంద్రునికి కలిగిన నారాయణ కవచం యొక్క విశిష్టత ఏమి అనేది ఒక కథ ఉంది. మళ్ళీ తర్వాతి తరగతిలో మనం చెప్పుకుందాము. ఇక హరే కృష్ణ. हरे कृष्ण प्रभु, धन्यवाद प्रणाम प्रभु। धन्यवाद प्रणाम प्रभु जी। हरे कृष्ण प्रभु, धन्यवाद प्रणाम प्रभु।